గనుక మనము ఆత్మ సంబంధమైనటువంటి బంధాన్ని కలిగి ఉండాలి. మనము ఇతరుల్ని ప్రోత్సహించి బలపరిచేవారంగా ఉండాలి. ఇతరులు మనల్ని బలపరిచేవారై ఉండాలి. అప్పుడే మనము చాలా శక్తివంతమైన భక్తి చేస్తాం. ఆమేన్. 3 నెలలు మరియమ్మ ఎలిజబెత్ అమ్మగారితో ఉన్నది అని అంటే వారిద్దరి మధ్యలో ఉన్న బంధం ఆత్మీయ బంధం గనుక ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రేమ కలిగి అంతకాలం ఉండగలిగారు. లేకపోతే ఒక్క రోజు కూడా ఉండలేరు. నీతో ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళతోనే ఉండు. నీ దగ్గర నటించే వాళ్ళు ఎవరో నీకు తెలిసిపోతారు. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మొద్దు. కపటమైన వారిని ప్రక్కన పెట్టే. ఇంతవరకు నమ్మావేమో, ఇంతవరకు అడ్జస్ట్ అయిపోయావేమో, సర్దుకుపోయావేమో, ఇక నుంచి సర్దుకుపోవద్దు. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతున్నారు. ఇంతవరకు నువ్వు ఎవరితో సర్దుకుపోయావో, పోనీలే అనుకున్నావో, వారే నీ జీవితాన్ని నాశనం చేస్తూ వచ్చారు. కనుక అలాంటి బంధువుల్ని విడిచిపెట్టి నీకు ఆత్మ సంబంధమైన బంధుత్వాన్ని, సహవాసాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను రా అని పిలిచినప్పుడు అబ్రహాం గారు అట్టి వారిని విడిచిపెట్టి వచ్చినట్లుగా చూస్తున్నాం. రెండవది నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. ఆ అప్పు పుచ్చుకొనకుందము. స్తోత్రం. చూడండి, నెహెమ్యా గారికి దేవుడు ఒక భారం పెట్టి పడిపోయి కాల్చబడి శిథిలమైపోయినటువంటి ప్రాకారాన్ని కట్టడానికి దేవుడు భారం పెట్టి తన ఉద్యోగానికి సెలవు పెట్టి ఇప్పుడు దేవుని పనిలో తన దేశములో తన స్వస్థానములో పాడైపోయిన పరిస్థితులన్నింటినీ బాగు చేయటానికి బాధ్యత గలవాడై తన స్థానికమైనటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి వచ్చాడు. అక్కడ చాలామంది ఇబ్బందులు పడుతున్నట్టుగా వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు. వారి బాధను చెప్పుకున్నారు. అయ్యా, మాకు తినడానికి ఆహారం లేదు, మాకు సరైన పరిస్థితులు లేవు, మా పిల్లల్ని దాసులుగా, మా యొక్క ఆస్తుల్ని మేము కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నప్పుడు నెహెమ్యా గారు తన బంధువులతో ఈ విషయాన్ని చర్చించారు. బ్రదర్, పలానా వాళ్ళ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి, వాళ్ళు చాలా హీనమైన బ్రతుకుతున్నారు. మనవాళ్ళు, మనకి కావలసిన వాళ్ళు, వారి విషయంలో మనం ఏదో ఒకటి చేయాలి. మనం బాగానే ఉన్నాం, అలాగని మన స్వార్థంతో మనం బాగానే ఉన్నాంలే అని అనుకుని ఎవరెలా పోతే మనకెందుకులే అనుకునేది కాదు. మన ఆధ్యాత్మిక జీవితం మనకేం నేర్పిస్తుంది, మన ప్రభు మనకేం నేర్పిస్తున్నారు? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని చెప్తున్నారు. కనుక ఇప్పుడు మన సహోదరులకు, వారి కుటుంబాలకు ఎంతో కొంత మనము చేయూతనివ్వాలి, సహాయం చేయాలి. నేను వారికి ఏదో చేయాలనుకుంటున్నాను, కానీ నా ఒక్కని వల్లే అది సాధ్యం కాదు. ప్లీజ్ మీరు కూడా చేతులు కలిపితే మనమందరం కలిసి వారికి ఏదో చేద్దాం అని ఆత్మ సంబంధమైన బంధువులతో తన భారాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆత్మీయులు. కనుక ఆత్మ సంబంధమైన బంధువులు, దాసులు వాళ్ళందరూ కలిసి ఎస్ మేము ఇది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము ఇలా చేస్తాం, అలా చేస్తామని వాళ్ళందరూ కూడా తన మాటతో ఏకీభవించినప్పుడు ఎవరెవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి ధనము, ధాన్యము అనగా ఆహారం, వాళ్ళకి ఏమేమి అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చి వాళ్ళకి కొంత అప్పు ఇచ్చారట. అప్పిస్తే
2 రోజులు తర్వాత మరలా వాళ్ళకి ఏమనిపించిందో, ఇదిగో మీకు చేయవలసింది చేశాం, చేయగా కొంత అప్పు కింద మీకు ఇచ్చాం కదా, మాకు అప్పు ఎలా తీర్చాలని ఆలోచిస్తారేమో. మీరు మాకు అప్పు తీర్చవలసిన అవసరం లేదు, మేము అది మీకు ఫ్రీగా ఇచ్చాం అని వాళ్ళు మొత్తం మాట కలుపుకొని వాళ్ళందరూ ఒకే మాట మీద ఒకే మనసుతో కృంగిపోతున్న వారిని ఆదరించినట్లుగా ఇక్కడ ఈ వాక్య లేఖనం మనకు అర్థమవుతుంది. నిజమే, మనము ఓ మంచి మనసుతో ఇతరులకు మేలు చేయాలని ఆలోచించడమే కాకుండా, మనకి ఎవరైతే ఆత్మ సంబంధమైన బంధువులు ఉన్నారో అలాంటి వారితో, మనల్ని అర్థం చేసుకునే వారితో, మనతో ఏకీభవించే వారితో తప్పకుండా మనము ఒక గొప్ప పని చేయడానికి వారిని కలుపుకుని ముందుకు వెళ్ళాలి. నా వరకు నేను బ్రతకటం గొప్పేమి కాదు, నా వరకు నేను సంపాదించుకోవడం గొప్పేమి కాదు. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి లేఖనం ఒకటి ఉంది. భక్తుడు అక్కడ ఒక ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, దేవునితో నేను 2 మనవులు చేశాను. ఆ 2 మనవులు ఏంటి అనంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధమును నాకు దూరముగా ఉంచుము. రిఫరెన్స్ ఎంతమంది? సామెతలు 38వ వచనం నుండి అలా కిందకి చదివితే, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి, అసలు దేవుడెవడు అంటానేమో, లేక బీదనై దొంగిలించి దేవుని నామమును దూషింతునేమో. నన్ను ఎందుకయ్యా ఇలా దరిద్రుడిగా చేసావు, అసలు నువ్వు ఉన్నావా లేవా, ఒకరినొకలా చూస్తున్నావని దూషిస్తానేమో. అందుకే నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఎక్కువైతే గర్విష్ఠునైపోతానేమో, మూర్ఖురాలనైపోతానేమో. గర్విష్ఠునైపోయి నా ఇష్టానుసారంగా మూర్ఖంగా జీవిస్తానేమో. అలాగని ఒకవేళ తక్కువైతే నా ఇబ్బందులను బట్టి దొంగతనాలకి, మోసాలకి అలవాటు పడి ఒకవేళ మీ నామానికి అవమానం తీసుకొస్తానేమో. ఈ 2 నాకు వద్దు, కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. తగినంత నాకు కావాలి. దాచుకునే అంతగా, కూర్చుకునే అంతగా నాకేమీ వద్దు. నా అవసరాలకి తగ్గట్టుగా ఉంటే చాలు, అంతకు మించి నాకు వద్దయ్యా. బ్యాలెన్స్డ్గా ఉంటే సరిపోతుంది. నాకు లేదు అని అనుకోకుండా, నాకెంతో ఉన్నది అని అనుకోకుండా, నాకు తగినంత చాలే అన్నట్టుగా ఉంటే సరిపోతుందని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనిషికి ఆశకి హద్దులు ఉండవండి. సంపాదించే కొలది ఇంకా సంపాదించు, బిల్డింగులు సంపాదించు, స్థలాలు సంపాదించు, డబ్బు సంపాదించు, వడ్డీలకి ఇచ్చే, వడ్డీల మీద వడ్డీలు సంపాదించే, నీకు ఇంకా ఎంత కావాలంట అంత మింగేయ్ అన్నట్టుగా నీ మనసు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ వాటి వల్ల తర్వాత నువ్వు మనశ్శాంతిని కోల్పోతావు. వాటి వల్ల నువ్వు ఏమాత్రం కూడా ఆత్మీయంగా ఎదగలేవు. అందుకే మనకు సరిపడా ఉన్నది అనుకున్నప్పుడు, మనకు సంబంధించిన వారు ఎవరైతే బంధువులు, ఆత్మ సంబంధులు, మనల్ని ప్రేమించేవారు ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే, వారికి నీ చేతనైన సహాయం చేయడంలో ఉన్న తృప్తి నువ్వు దాచుకోవడంలో ఉండదు. నీకు దాచుకుంటే ఆహా నాకు ఉందలే అని నీకు నువ్వు సంతృప్తి పడతావు. కానీ ఇతరులకి నువ్వు అభివృద్ధి చెందే కొలది మేలు చేయడాన్ని బట్టి వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. నీ ఆనందానికి అవధులు ఉండవు. దేవుని ఆశీర్వాదాలు నీ పిల్లల తరతరాలు అనుభవించేటట్లుగా
తరగనంత ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవు నీ రాబోయే తరాల గురించి ఆలోచించనక్కర్లేదు. నీవు చేసిన ఒక్క మంచి పని నీ తరతరాలకు కూడా అది ఆశీర్వాదాన్ని కూడబెడుతుంది. వారికి ఏ లోటు లేకుండా దేవుడు చూసుకుంటాడు. వారు అందరికంటే పైగా ఉండేటట్లుగా, ఘనముగా, గౌరవంగా, విలువగా బ్రతికేటట్లు దేవుడు చేస్తాడు. లేదంటే నువ్వు అన్నీ సంపాదిస్తావు కానీ అందరి చేత చీ అనిపించుకుంటావు. నీ జీవితానికి విలువ ఉండదు. అందరూ చీ అంటారు. చిచ్చి పిసినుగొట్టు బ్రతుకు, వాళ్ళది ఒక బ్రతికేనా, చిచి అని మొహం మీద ఉమ్మేసినట్టుగా నిన్నందరూ సీదరించుకుంటారు. అలాగని అర్హత లేని వారికి నువ్వేమి చేయనక్కర్లా. అర్హత ఉంటే గనక వాళ్ళ కొరకు నువ్వేమైనా చేయటానికి దేవుణ్ణి అడిగి ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు ఎవరైతే సహాయం చేశారో వారిని జీవితంలో ఎన్నడూ మర్చిపోవద్దు. నువ్వెవరికైనా సహాయం చేస్తే ఏ చిన్నది గుర్తు పెట్టుకోవద్దు. నేను వారికి ఇది చేశాను కదా అని గుర్తు పెట్టుకోవద్దు, మర్చిపో. నీకెవరైనా ఏదైనా చేస్తే 10 రూపాయలు సహాయం చేసినా మర్చిపోవద్దు. కానీ నువ్వెవరికైనా 1000 సహాయం చేసినా ఏది గుర్తుపెట్టుకోవద్దు. అది దేవునికి చేశానని విడిచిపెట్టే. నీ నీతిని బట్టి దేవుడు తప్పకుండా నీ గొప్ప ఆరోగ్యాన్ని, నెమ్మదిని, మనశ్శాంతిని, ఆధ్యాత్మికమైనటువంటి విలువల్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.